తెలుసా? ఇప్పుడు అరవింద్ గారు మెగా అభిమానులకు అందిస్తున్న అపురూప కానుక మగధీర. నా కోసం బతుక్కోవడం, నా కోసం ఆరాటపడటం, నా కోసం అబద్ధాలు ఆడటం చాలా బాగుంది. గ్రాఫికల్ వండర్ గా హై టెక్నికల్ వాల్యూస్ తో హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఒక చరిత్ర సృష్టించబోతున్న చిత్రం మగధీర. భారతదేశ చలనచిత్ర చరిత్రలో అరుదైన రికార్డుగా 6 వరుస సంచలన విజయాలను సొంతం చేసుకున్న ఎస్ఎస్ రాజమౌళి మెగా పవర్ స్టార్ ని మగధీరుడిగా తీర్చిదిద్దారు. పునర్జన్మల కథతో ఒక డిఫరెంట్ డైమెన్షన్ లో అత్యద్భుతంగా మగధీరుడి చిత్రాన్ని తెరకెక్కించారు రాజమౌళి. చిరుత చిత్రంలో పూరి జగన్నాథ్ చరణ్ లోని ఒక యాంగిల్ ని ప్రజెంట్ చేస్తే, ఈ మగధీరలో రాజమౌళి పూర్తిగా కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు. అదే మగధీర సంచలనాలకు నాంది. 7th వండర్ ఆఫ్ ఎస్ఎస్ రాజమౌళి మగధీర. మెగాస్టార్ చిరంజీవి ఏ విశేషణాలకు, ఏ బిరుదులకు అందని సమున్నత శిఖరం. నిరాడంబరుడు, నిత్య కృషివలుడు, అలుపెరగని శ్రామికుడు, అభిమానుల గుండెల్లో దేవుడు. నీ కడుపున పూలే పుడుతుంది. తొలి సినిమాతోనే అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న స్టార్ మెగా పవర్ స్టార్. చిరుతతో అభిమానుల అంచనాలకు అందనంత ఎత్తు ఎదిగిన చరణ్ రెండో సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూద్దామని ధీమాగా ఎదురు చూస్తున్న రోజు. చందమామల యువ హృదయాల్ని కమ్ముకున్న ముఖ్మల్, నేడు చిట్టి నడుముతో చిరుత మనసుని దోచుకున్న హల్చల్, తెలుగు తెరకు తరలి వచ్చిన వసంతం కాజల్. మగధీరుడి మతిని ఉర్రూతలూగించిన గజల్. వెండి తెరపై ఆ జంటను చూసిన ప్రేక్షకులు జిల్జిల్. నా కోసం బతుక్కోవడం, నా కోసం ఆరాటపడటం, నా కోసం అబద్ధాలు ఆడటం చాలా బాగుంది. సుస్వరాలు ఒక మనిషిగా మారితే ఆ పేరు కీరవాణి. నాటి ఘరానామగుళ్ళో మెగాస్టార్ కి బంగారు కోడి పెట్టను మెగా హిట్ చేసి పెట్టి, నేడు మగధీరలో అదే పాటను రీమిక్స్ ఐకన్ గా సంచలనంగా మార్చిపెట్టిన విద్వన్మణి మరకతమణి కీరవాణి. మెలోడీకి మసాలా టచ్ ఇచ్చి మెప్పించే మధురసవాణి. అన్ని వైపులా సొగసులు నింపుకున్న సుస్వరాలు కలబోసిన అలివేణి. మెగా పవర్ స్టార్ కి సరిగమల మాంత్రికుడి తొలిబోణి మగధీర. ఆశ్చర్యపోయింది రాజమౌళి గారు, సూపర్! dumbfounded, spellbound, fantastic, fabulous, ఇంకా మాటలు రావడం లేదు. చాలా చాలా అద్భుతమైనటువంటి ఆ ప్రోమో విత్ రామ్ చరణ్ తేజ గారు అండ్ కాజల్ అండ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ రాజమౌళి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా. మరి ఈనాటి ఈ సభా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు కొంతమంది అతిథులు ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించేసి ఇక్కడ విచ్చేసిన వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మరి ముందుగా వారు గీతా ఆర్ట్స్ కి అతిథి కాదు, వన్ ఆఫ్ ద మెంబర్, మెగా బ్రదర్ శ్రీ